హే గైస్, వెల్కమ్ టు రోరాథిన్స్ మోన్స్టర్ వరల్డ్. ఈ వీడియో వచ్చేటప్పటికి ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందామని. అండ్ నిన్న రాత్రి ఒక అటాక్ అనేది జరగబోయిందనమాట నా మీద, లైకన్ మీద. సో దాని గురించి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నా తప్పు ఏమైనా ఉందా అనేది ఈ వీడియోలో. అండ్ ఎట్లా అంటే, అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇది వ్యూస్ కోసమో లేకపోతే ఏదో హైప్ క్రియేట్ చేయడానికో, నా ఛానల్ వ్యూస్ కోసమో లేకపోతే అట్లాగా నేనేం స్టంట్లు ప్లే చేయట్లేదు. నేను ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేస్తాను ఈ వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళిపోతే నేను నిన్న ఈవినింగ్ వాకింగ్ చేయిస్తున్నాను, లైకన్తో వాకింగ్ చేయిస్తున్నాను. ఈ ఓపెన్ స్పేస్ ఉంది కదా, ఈ ఓపెన్ స్పేస్లోకి రావడానికి కాలనీ నుంచి ఓపెన్ స్పేస్లోకి వస్తానన్నమాట. సో నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఏంటంటే, ఫోన్ లైట్, ఇక్కడ లైట్లే ఉండవు, మొత్తం ఓపెనే కాబట్టి లైట్లే ఉండవు, స్ట్రీట్ లైట్, ఫోన్ లైట్ వేసుకొని మొత్తం మట్టి రోడ్డు వస్తుంటే వెనక నుంచి కొంతమంది కుర్రోళ్ళు అంటే నా వయసుకి కుర్రోళ్ళు అనమాట. ఒక ఇంటర్ అయిపోయి ఉండేది, ఇంటర్ డిగ్రీ ఆ టైప్. సో కేకలు పెట్టుకుంటూ వచ్చారు, అరుచుకుంటూ వచ్చేటప్పటికి నేను పాటలు వింటున్నాను నెక్ బ్యాండ్లో. అరుచుకుంటూ వచ్చేటప్పటికి లైకన్ బెదిరి కొంచెం ముందుకు వెళ్ళాడు అన్నమాట. సడన్గా అరుపులు వచ్చేటప్పటికి నేను లటక్కని వెనక్కి తిరిగి చూస్తేనేమో ఈ ఫోన్ లైట్కి నాకేంటంటే, కొంతమంది కుర్రోళ్ళు రెండు పొలాలు, ఏది చిన్నప్పుడు పాతకాలంలో బెత్తాలతో కొడతారు చూడండి టీచర్స్, ఆ టైపు అట్లాంటి బెత్తాలు కనిపించినాయి అనమాట. కనిపించగానే ఎవరో మీరు ఎందుకు అరుచుకుంటూ వచ్చారని అడిగా మాటలు లేవు. నేను వెంటనే లైకన్, అప్పుడు నా థాట్ ఒక్కటే, అది ముఖాలు నేను సరిగ్గా చూడలేదు. వాళ్ళు కర్రలు తీసుకొని వచ్చారు, ఆ కర్రలు కావు బెత్తాలు తీసుకొని వచ్చారు. అడిగితే సమాధానం లేదు. లైకన్ ఉసుకునేటప్పుడు లటక్కని పోయింది వాళ్ళ మీదకి, అరిసింది. నేను ఆపా. కాకపోతే నా కుక్కకి లైకన్కి ఒక 5 అడుగుల పైన దూరం ఉంది, రైట్. సో ఒకవేళ నేను జాగ్రత్తగా లేకపోతే ఏంటంటే, లైకను బలం, ఒక చేత్తో చైన్ ఉంది, ఇంకో చేత్తో ఈ ఫోన్ ఉంది. సో అది లటక్కని లాగినప్పుడు, ఆ భయంతో అది సడన్గా కేకలు పెట్టినప్పుడు లటక్కని లాగినప్పుడు నా ఫోన్ కింద పడింది అనుకో, మళ్ళీ డిస్ప్లే పగలటం ఏదో జరిగింది. 23,000 బొక్క. మొన్నే తంటాలు పడి రిపేర్ చేయించుకొని వచ్చాను నా ఫోన్. అదొక పక్క. ఇంకోటి బలంగా లాగుతాయి, చేతికి ఏమైనా అయిందనుకో హాస్పిటల్ బొక్క. లక్కు కొద్ది అదేం జరగాల, కాకపోతే కోపం వచ్చింది. సరే అయిపోయింది, ఉసుకన్నాను, అది ఎక్కింది. కాకపోతే వాళ్ళ దగ్గర వరకు వెళ్ళా, చైన్ ఉంది కాబట్టి ఆపగలిగాను. సో అయిపోయింది. నేను వాళ్ళ తర్వాత కూడా ఏం మాట్లాడాలి, అది ఉసుకు అది ఎగరబడిన తర్వాత కూడా ఏం మాట్లాడాలి. నేను కామ్గా వచ్చేసాను. తిప్పుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంత కర్రలు పట్టుకొని వెయిట్ చేస్తున్నారనమాట. ఎందుకు వదిలేవు కుక్కని, అది ఇది అనుకుంటూ. నువ్వు ఎందుకు అరిసావు చెప్పు అనుకుంటూ నేను అడిగా. దానికి సమాధానం లేదు. చివరికి ఎవరు అరిసారు, నేనే అరిసారు. చివరికి ఎవరు అరిసాను అడిగితే నేనే అరిసా అని చెప్పారు. ఎందుకు అరవాల్సి వచ్చిందో కూడా అర్థం కాదు. ఈ సైడ్ ప్లే చేస్తా, లైకన్ కానీ కాలు కానీ చిన్న పిల్లలతో చాలా చక్కగా ఆడతాయి, బాగా ఆడతాయి. అట్లాంటిది ఇది మీద కక్ష ఏందో నాకు అర్థం కాదు. ఆల్రెడీ పన్ను ఇరిగిపోయింది, దీనికి పాతగా వీడియో చేశాను దీని పన్ను ఇరిగిపోవటం గురించి. వాళ్ళ పన్ను ఇరిగిపోయింది. ఇప్పుడేమో ఇది ఏం తప్పు చేసినా నాకు అర్థం కాదు. ఒకటి, పర్సనలీ నా వల్ల ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఎవ్వరికి నష్టం జరగలేదు. డబ్బు నష్టం కానీ ఆరోగ్యం నష్టం కానీ ఏం జరగలే. నా పని నేను చేసుకుంటూ పోతా. ఒకరితో మాట్లాడేది కూడా లేదు. నేను నా డాగ్స్, నా పని అంతే. సో అట్లాంటిది ఇట్లా చేయటం అనేది నాకు చాలా ఇబ్బంది అనిపించింది అనమాట. సో గొడవ కూడా ప్లే చేస్తాను, అదొకసారి చూడండి. అరుచుకుంటే ఎవరు వచ్చారు వెనక్కి? తీసుకుంటా, ఇదిగో తీస్తున్నా. అరుచుకుంటే ఎవరు వచ్చారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అరుచుకుంటే ఎవరు వచ్చారు వెనక్కి? అమ్మా, నేను కాముకు పోతున్నా, రోడ్డు మీద పోతుంటే ఇది అరుచుకుంటే వెనక్కి వచ్చారు. కాముకు పోతున్నా, రోడ్డు మీద అరుచుకుంటూ వచ్చారు, అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవర్రా పరిగెత్తుకుంటూ వచ్చిందా అన్న, సమాధానం లేదు. నేను తినుస్తా అన్న, ఎగిరింది 5 అడుగులు కంటే వీళ్ళ దగ్గరకు వచ్చింది అడుగు. 5 అడుగులు దాటి వీళ్ళకి దీనికి 5 అడుగులు దూరం ఉంది. దగ్గరకు వచ్చింది అరుగు.
ఏమన్నా అన్నా మూసుకొని పోవాలా ఇంది నేను సంవత్సరం ఉన్నాను ఇక్కడ సంవత్సరంన్నర పైన ఇంది వచ్చి దీన్ని పన్నెరు కొట్టి చచ్చారు ఇంతకు ముందు కాముకున్నాను ఎవరు కొంటారు నాకేం తెలుసు ఎవరికి కొట్టారు ఎవరు కొట్టారు నాకేం తెలుసు చూడదే ఎవరు కొట్టారు నాకేం తెలుసు మీరగా చెట్ల కింద రోజు చెట్ల కింద మీరే కదా రోజు స్టార్టింగ్ వచ్చారు కొత్త చెట్ల కింద ఎవరు ఎవరు కదా చెట్ల కింద ఉన్నప్పుడు సమాధానం చెప్పాయి అడిగిందని సమాధానం చెప్పు చెట్ల కింద ఎవరు చెప్పు నువ్వు నిన్ను కదా నువ్వు ఎక్కడ చెట్ల ఎక్కడదా నువ్వు చెట్టు ఎక్కలేదా నువ్వు అక్కడ చెట్లకి చెప్పు చెట్టు ఏంది నువ్వు ఎక్కావు చెట్టు ఎవడెక్కడా రోజు నువ్వు వచ్చావా రోజు నిన్ను అడుగుతానా నువ్వు రానప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు రానప్పుడు నువ్వు ఎక్కావు చెట్టు అక్కడ ఎక్కలేదు కదా చెట్టు ఎక్కడప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు చూసానమ్మా పిల్లలతో పాటు నలుగురు ఐదుగురు ఎక్కారు చెట్లు అమ్మా దీన్ని రాయిసిరేసి పల్లెర కొట్టు అది కాదమ్మా దీన్ని రాయిసిరేసి పల్లెర కొట్టినప్పుడు నేను ఇంట్లో లేను ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేసేవాడిని కంప్లైంట్లు ఏదో ఒకటి చేసేవాడిని నాకు తెలియదు ఎవరు కొట్టారో కాకపోతే దానికి దానికి ముందు రోజు 3-4 సార్లు చెట్లు ఎక్కారు పిల్లలు చెట్లు ఎక్కి రాయిసిరేటం వీటిని ఇసుకెచ్చడం అది నువ్వు ఎక్కడ చెట్టు ఆ రోజు ఎక్కడ చెట్టు ఆ రోజు ఏంది చెట్ల చెప్పు నువ్వెక్కలేదా చెప్పు ఎక్కడ చెట్లు దాయిరా సో చూసారు కదా గొడవ కర్రలు తీసుకొని వచ్చేస్తున్నారు లక్ ఏంటంటే మనం ఎవరి జోలికి ఇప్పుడు ఇక్కడికి వచ్చి 1.5 సంవత్సరం పైన అయింది నేను ఈ ప్లేస్కి వచ్చి కాకపోతే ఎవరి జోలికి వెళ్ళలేదు కాబట్టి అక్కడ కాలనీ వాళ్ళు సపోర్ట్ చేశారనమాట ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నేను దానికి చాలా గ్రేట్ఫుల్ నేను ఏంటంటే మనం తప్పు చేయలేదు ఎవరి జోలికి వెళ్ళడంలో సడన్గా అరిసేటప్పటికి వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇది పరిస్థితి అనేది కాకపోతే హెల్ప్ చేశారు అండ్ ఇక్కడ కుర్రోళ్ళు కూడా తెలిసిన చిన్నపిల్లలు కూడా తమ్ముళ్ళు కూడా హెల్ప్ చేశారు కొంతమంది ఏంటి అనేది తర్వాత నా పర్స్ ఒకటి మిస్ అయింది దాని గురించి వెతికే విషయంలో కూడా హెల్ప్ చేశారు బట్ సపోర్ట్ అయితే వచ్చింది కాలనీ నుంచి కాకపోతే ఈ థ్రెట్ ఇట్లా అనేది కష్టం కదా ఏంటంటే రాత్రి నుంచి నిద్రలేదు ఇప్పుడు ముఖం ఇట్లా ఉండటానికి కూడా కారణం ఇదే రాత్రి నుంచి నిద్రలేదు ఏంటంటే నా మీదకి ఎవరైనా వచ్చినా నేను కాపాడుకోగలను నాకు అది ఉంది బ్లడ్ లైక్ అని కానీ కాలు కానీ బయట ఉంటారనమాట వాటికి ఏమైనా అయితే ఏంటి సంగతి సరే కుక్కల మీదకి వచ్చిన వాళ్ళు ఇద్దరిని ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటా కాకపోతే అన్ని కుక్కలు 3 కుక్కలు ఉన్నాయి అన్ని కుక్కల మీదకి నేను అది చేయాలంటే నాకు కష్టం ఒక మనిషిగా ప్రాక్టికల్ స్పీకింగ్ అది నాకు కష్టం అనమాట సో రాత్రంతా కాపలా చేసుకునే కూర్చున్నాను కుక్కలకి ఏమైనా అవుతాయా కొంచెం బవ్వ అన్న కొంచెం మూలిగినా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడాల్సి వచ్చేది రాత్రి అంతా సో అందుకే ఈ టైట్నెస్ ఈ ఫేస్ అంతా ఇట్లా ఉంది అదే ఇట్లా నా తప్పు అదే అంటున్నా నా తప్పే ఏమైనా ఉందా దీంట్లో అనేది కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ టైం ఏంటంటే నా కుక్కల జోలికి మాత్రం వీడియో ఒకవేళ చూస్తే కనుక నా కుక్కల జోలికి మాత్రం రాకండి నేను ఎవరిని ఎవరి జోలికి వెళ్ళా నా కుక్క ఈ కాలనీలో ఒక్కరిని కలవాలా నా కుక్క అనేది ఒక్కళ్ళ ఇంటికి పొరపాటున కూడా వెళ్ళాల యాక్సిడెంట్గా కానీ కావాలని కానీ ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళాలా ఒక్కరిని కలవాలా నా కుక్క దానికి తోడు చిన్నపిల్లలతో కూడా ఆడిద్ది అట్లాంటి కుక్కల మీదకి నా కుక్కల మీదకి వస్తే నేను కన్ఫర్మ్ యాక్షన్ నేను తీసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం కాకపోతే మమ్మీ నాన్నగారు వాళ్ళు చిన్నపిల్లలు మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ అదంతా అయిపోయింది ఎందుకులే అంటే అది ఎందుకంటే ప్లస్ ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు వదిలమ్మ అని హెల్ప్ చేశారు సో అందుకని చెప్పి కొంచెం వెనక్కి తగ్గామన్నమాట కంప్లైంట్లు ఏమి ఇవ్వకుండా
కాకపోతే జరిగింది మాత్రం నాకు అనేది నచ్చలేదు. సో ఎందుకంటే నేను వీటినే నమ్ముకొని బతుకుతున్నా. ఇవే నాకు ఒక రకంగా ఫుడ్ పెట్టేది. అంటే లైకన్ కానీ కాలు కానీ జిమ్మి కానీ ఇవే నాకు ఫుడ్ పెట్టేది అని ఒక యానిమల్ లవర్గా. సో నాకు కుక్కల మీదకి వస్తే కనుక నేను ఇప్పుడు జనరల్లీ ఉంటారు ఇట్లా ఏంటంటే నాకు కుక్కలు కొట్టకండి అయ్యా నాకు కుక్కలు కొట్టకండి అది ఇది అనుకుంటూ. మనం అట్లా రకం కాదు. నువ్వు కర్ర తీసుకొని దెబ్బ వేయటానికి వస్తే 2 దెబ్బలు వేస్తాం. సరే ఒక 10 మంది వచ్చారు అనుకో, 10 మందిలో 3 వేస్తాం, ముగ్గురును ఒక దెబ్బలు వేస్తాం, మిగతా వేరే వాళ్ళ చేత కొట్టించుకుంటాం. మనం బలవంతులు చేసుకుంటాం, అంతేగాని బతిలాడటం అయ్యా వదిలేయండి అయ్యా అనుకున్నట్టు అది ఇదేం లేదా మన దగ్గర. సో వీటి విషయానికి వస్తే నా తప్పు ఉంటే కనుక నేను ఎంత అయినా భరిస్తాను నా పర్సనలీ. బట్ వీటి విషయానికి వచ్చేటప్పటికి లేదు. పైగా వీటిని ప్రాక్టికల్గా చెప్పాలనుకుంటే ఎట్లా అంటే ఇవి చెప్పకూడదు, బట్ కొట్టి మార్చుకున్నాను వీటిని. ఇంతకుముందు అగ్రెసివ్గా ఉండేది, పిల్లల మీద ఎగబడిద్ది అని చెప్పి పన్ను ఇరిగిన విషయంలో అయితే అగ్రెసివ్గా ఉండేది. కాలుని కానీ దీన్ని కానీ ఆడుకోవటానికి అందరితో కలివిడిగా ఉండటానికి మార్చి కొట్టి కొన్ని విషయాల్లో కొట్టి, ప్రతిసారి కాదు కొన్ని విషయాలు కొట్టి మరి కూడా మార్చుకున్నాను. అంత కష్టపడ్డాను ఇక్కడ ఎవరిని ఏం చేయకూడదని. బట్ ఏం చెయ్యకుండా వీటి మీదకి రావటం అనేది కరెక్ట్ కాదు. సో ఇది మీరు ఏమనుకుంటున్నారో జెన్యున్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా తప్పు ఉందా లేదా, ఒకవేళ నా తప్పు ఉంటే ఎట్లా, ఒకవేళ ఎందుకంటే నాకు తెలియదు, నేను నా వరకు ఏంటంటే నాకు జరిగింది కాబట్టి నేను ఏం చేసినా నేను నా మనసులో ఉండిద్ది అనమాట. నేను కాపోడు కొట్టడానికే చేశాను, నేను ఏం చేసినా కరెక్టే ఉండిద్దని. మీరు చూస్తున్నారు కాబట్టి, బయట నుంచి చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమైంది వాట్ ఈస్ వాట్ అనే వీడియోలో కూడా. సో ఒకవేళ నా తప్పు ఉంటే నా తప్పు ఏంటి అనేది కామెంట్ చేయండి, నేను దాన్ని సెట్ రైట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ మళ్ళీ వీడియోలో చివరిగా చెప్పుకోవాల్సింది థ్యాంక్ యూ ఈ కాలనీ వాళ్ళకి, నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎవరితో అంత కలివిడిగా లేను ఈ కాలనీలో, ఎవరితో మాట్లాడటం కానీ, కాముగా వెళ్తాను, కుక్కలు తిప్పుకుంటూ వస్తాను, ఇంట్లోనే ఉంటాను, ఏమైనా వీడియోలు చేయాలని బయటికి వెళ్తాను, మా తమ్ముడు ఫ్రెండ్స్ వాళ్ళతో తిరుగుతూ ఉంటారు అంతే. అట్లాంటిది పరిచయం లేకపోయినా కూడా కాలనీ వాళ్ళు వచ్చి, ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, వయసులో పెద్దవాళ్ళు కానీ వచ్చి హెల్ప్ చేశారు. అండ్ తమ్ముళ్ళ పర్సు కొంచెం మిస్ అయితే తమ్ముళ్ళు కొంచెం వచ్చి, నాకు అవసరం లేదు వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, బట్ చేశారనమాట. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ అండి మీ అందరికీ హెల్ప్ చేసినందుకు, తమ్ముడు మీకు కూడా. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే, దీనికి నచ్చటం ఏముంది ఈ వీడియోలో. సో ఇది యానిమల్ లవర్స్కి వాల్యూ అనేది ఉండాలండి, అదొకటే బేసిక్ పాయింట్. యానిమల్ లవర్స్కి వాల్యూ అనేది ఉండాలి. ఎందుకంటే మేము ఏమి ఎవరి కడుపు కొట్టి తినట్లేదు, ఒక జీవిని సపోర్ట్ చేస్తున్నాం అంతే. సో వాల్యూ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ.